హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటుంది, నేను మొక్కుకున్నాను కాబట్టి ఈ సీతారాముల కళ్యాణం దర్శన్ శరణ్యలే చేపిస్తారు అని అనటంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా, నువ్వు పిలిస్తేనే స్వయంగా వెళ్ళి శరణ్య ఇంటికి రాలేదు, అలాంటిది ఈ కళ్యాణం ఎలా జరిపిద్దామని అనుకుంటున్నావు నువ్వు అని తన భర్త అడుగుతూ ఉంటాడు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, ఆ దేవుడే చూసుకుంటాడు, ఒక దారి చూపిస్తాడు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. మనం రాముల వారి విగ్రహాన్ని తీసుకొని వెళ్దాం, ఆ తర్వాత అంతా ఆ దేవుడి పైనే భారం అని అందరికీ చెప్పేస్తుంది. అనన్య ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఈ ఆనంద భైరవి ఏం చెయ్యబోతుంది, వీళ్ళిద్దరిని ఎలా కలుపుదామని ఆలోచిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సీతారాముల కళ్యాణం సమయం దగ్గర పడుతుంది. ఇక గుడికి ఇటు ఆనంద కుటుంబం అంతా కూడా దర్శన్ రాముల వారి విగ్రహాన్ని పట్టుకొని గుడికి వెళ్తారు. ఇక అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. పంతులు గారైతే వీళ్ళకి ఆహ్వానం పలుకుతూ, అమ్మ ఆనంద భైరవి గారు, మీరు రాముల వారిని పట్టుకొని వచ్చేశారు, ఇక మనం మిగతా కార్యక్రమం చేద్దామా, మొదలు పెడదామా అని అడగటంతో ఇక ఆనంద కూడా వెంటనే మొదలు పెడదాం అని చెబుతూ ఉంటుంది. ఇక సీతమ్మ వారిని తీసుకొని రావాలి కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. వస్తున్నారుగా అని చెబుతూ ఉంటుంది. ఆనంద పంతులు గారు ఇద్దరూ కూడా అక్కడ ఒక అమ్మాయి సీతమ్మ వారిని విగ్రహాన్ని పట్టుకొని అలా గుడిలోకి అడుగు పెడుతుంది, లోపలికి వస్తూ ఉంటుంది. ఇక్కడ అనన్య కంగారు పడుతూ ఉంటుంది, సీతమ్మ వారిని ఎవరు తీసుకువస్తున్నారు అని చెప్పి అలా అటువైపే చూస్తూ ఉంటుంది. ఇక అనన్య అలా చూస్తూ ఉండగానే ఇటు శరణ్య సీతమ్మ వారిని పట్టుకొని అలా లోపలికి వస్తూ ఉంటుంది. గుడి లోపలికి వాళ్ళమ్మ నాన్నతో సహా అందరూ వస్తూ ఉంటారు. శరణ్యని అలా సీతమ్మ వారితో చూసి ఒక్కసారిగా దర్శన్, అనన్య అందరూ ఆశ్చర్యపోతారు. ఇది మళ్ళీ గుడికి వస్తుందా, నా జీవితంలోకి రావడానికి మళ్ళీ ప్రయత్నిస్తుందా అని దర్శన్ చాలా కోపంగా శరణ్యని చూస్తూ ఉంటాడు. ఆనంద సంతోషపడుతూ ఉంటుంది. ఆ శరణ్యని చూసి ఇక వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అనన్య మాత్రం వీళ్ళిద్దరిని ఎలా విడగొడతానో చూస్తూ ఉండండి, సీతారాముల కళ్యాణం చేస్తారా, ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను అని ఆనంద వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక సీతమ్మ వారిని తీసుకొని శరణ్య లోపలికి రావడంతో దర్శన్ అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య మాత్రం దర్శన్ని ప్రేమగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక మిగతా కథంతా ఆనంద నడిపిస్తానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అక్కడ పంతులు గారు సీతమ్మ వారిని రాముల వారిని కూర్చోబెడతారు. ఇక పెళ్ళికి కళ్యాణానికి అన్నిటికీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అలా ఇటు పక్కన పెళ్లి కూతురు తరపున శరణ్య, పెళ్లి కొడుకు తరపున దర్శన్ కూర్చుంటారు. ఇక అలా కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇక దర్శన్కి ఇష్టం లేకపోయినా ఆనంద మాట కాదనలేక అలా కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. ఇక అనన్య అది చూడలేకపోతుంది. ఎలాగైనా ఈ కళ్యాణాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అన్నిటికీ ఆనంద అడ్డుపడుతూ ఉంటుంది. అనన్య ప్లాన్లన్నిటికీ కూడా ఈరోజు ఎలాగైనా సరే దర్శన్ శరణ్యలు ఈ కళ్యాణాన్ని జరిపించి తీరుతారు. వాళ్ళిద్దరిని నేను ఒకటి చేస్తాను, వీళ్ళిద్దరికీ మరోసారి నేను పెళ్లి చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ తతంగం అంతా మొదలు పెడతారు పంతులు గారు. అన్నీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా అన్ని పనులు కూడా దర్శన్ శరణ్యలతోనే చేయిస్తూ ఉంటారు. శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. మళ్ళీ నాకు ఈయనతో పెళ్ళి అవుతుందన్నమాట, మళ్ళీ కొత్త జీవితాన్ని నేను మొదలు పెడతానా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక రాముల వారికి తాళి కట్టే ఆ సమయం ఆసన్నమవుతూ ఉంటుంది. సీతమ్మ వారి మెడలో రాముల వారు తాళి కడుతూ